ఆయనకు అపరిమితమైన శక్తి ఉన్నది కనుక అనేకమైన రూపములను ఆయన గ్రహించాడు. ఎవరికి ఏ రూపం మీద దృష్టి ఉంటుందో వాళ్ళు ఆ రూపాన్ని ఉపాసించుకోవచ్చు. దాంట్లో మనకేం విపరీపత్తి లేదు. కొంతమందికి శ్రీరామచంద్రుడి మీద భక్తి, కొంతమంది కృష్ణుడి మీద భక్తి, కొంతమంది గణపతి మీద భక్తి, కొంతమందికి అమ్మవారి మీద భక్తి. ఏ రూపం మీద నీకు భక్తి ఉందో ఆ రూపాన్నే నువ్వు ఉపాసించు, దానివల్ల నీకు మంచిదవుతుంది. కానీ ఆ ఇంకో రూపం దానికంటే తక్కువదని మాత్రం అనుకో, అది మటుకు జ్ఞాపకం పెట్టు. నాకు రాముడు అంటే ఇష్టం అండి, ఎందుకంటే రాముడు మిగతా అన్నిటికంటే పెద్దవాడు, అది మటుకు తప్పు. నాకు కృష్ణుడు చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఆయన మిగతా అందరికంటే పెద్దవాడు, ఆ మాట మనకు అనకూడదు. నాకు రాముడు అంటే ఇష్టమని పూజ చేయి చాలు, కానీ మిగతా వాడు కానీ పెద్దవాడిని మాట కనవాకు. మిగతా వాళ్ళు లేరే ఉండేది ఆయన ఒక్కడే.